హాయ్, ఎలా ఉన్నారు? వీకెండ్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు నాకైతే అంత ఎంజాయ్మెంట్ మూడ్ అనేది లేదు. ఎందుకో కొద్దిగా లోపల ఒక రకంగా ఉంది. ఏంటి అని నాకు నేను క్వశ్చన్స్ వేసుకొని అనలైజ్ చేసుకున్నా. ఏ థాట్స్ అనేది ఎటువైపు వెళ్తున్నాయి, రీజన్ ఏంటి, ఏమయ్యింది అని. సో నాకు అర్థమవుతున్న దాని ప్రకారం ఎస్టర్డే నైట్ కొద్దిగా లేట్గా పడుకున్నాను. ఎందుకు లేట్ అయ్యింది అంటే, సో ఇయర్ ఎండింగ్కి మొత్తం ఏం జరిగింది, మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, మన ఐడియాస్ ఎలా చేసాము, అదంతా అంత ఫినిష్ అప్ అంతా చేసుకుంటున్నాను. క్యాలిక్యులేషన్స్ అంతా మీకు తెలుసు కదా ఇయర్ ఎండింగ్కి. సో ఇయర్ ఎండింగ్ అంటే ఒక రెజల్యూషన్ తీసుకోవడమే కాదు, ఏంటి అని. సో రాత్రి అయితే కొద్దిగా లేట్ నైటే అయ్యింది. ఎర్లీ మార్నింగ్ కూడా లేట్గా లేసాను. సో దాంట్లో నాకు ఈ 1 ఇయర్ చేసిన దాంట్లో తీసుకుంటే సక్సెస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం 100% సక్సెస్ అయితే ఎవరు ఉండరు కదా. సో ఫెయిల్యూర్స్ ఉంది. సో ఇప్పుడు దాకా మీరందరూ వీడియోలు చూస్తూ ఉంటారు, వాటిల్లో ఆ సక్సెస్ గురించి గ్లోరిఫైగా చెప్పుకోవటం, అది గురించి. సో నేను మీతో హానెస్ట్గా ఉండాలి అనుకుంటున్నాను. సో ఇది 1 ఇయర్ ఇప్పుడు దాకా అన్ని సబ్స్క్రైబర్స్, అన్ని వీడియోస్, ఈవెంట్స్, అన్ని స్టూడెంట్స్, ఎట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ అనేది ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఎవరు 100% సక్సెస్ అయితే లేరు. సో నేనైతే లేను. సో అది కూడా మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. సో దాంట్లో ఒక రీజన్ ఏంటంటే, మీకు ఇన్ని రోజుల నుంచి వీకెండ్ వెకేషన్లో లాస్ట్ వెబినార్ ఆఫ్ ద 2025 ఫ్రీ వెబినార్ అని చెప్పి మీకు ప్రమోట్ చేస్తూ ఉన్నాను, రిజిస్టర్ చేసుకోమని అన్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు, అది ఎలా జరిగింది అనుకుంటున్నారు? తెలుసుకోవాలని ఉందా? ఎవరు బుకింగ్ కూడా చేసుకోలేదు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక్క బుకింగ్ కూడా జరగలేదు. మరి నేనేమీ బాధపడట్లేదు. ఎందుకు ఫస్ట్ కొద్దిగా బాధ అనిపించింది. ఏంటి ఇంత ఎఫర్ట్స్ పెట్టి రెడీ అయ్యి, ఇయర్ ఎండింగ్, పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి, పేరెంట్స్కి మనము ఫ్రీగా గైడెన్స్ ఇద్దాము, మన నాలెడ్జ్ని షేర్ చేసుకుందాము, అట్లీస్ట్ ఒక 90 minutes to 2 hours ఒక టైంని మాత్రమే అడుగుతున్నాము. ఏంటి పిల్లలకి అసలు నిజంగా అసలు ఈ గైడెన్స్ అవసరం లేదా, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారా, రకరకాల క్వశ్చన్స్. ఆర్ మీకు అసలు అవసరమే లేదా, మీకు టైం లేదా, లేదంటే నేను కండక్ట్ చేసే వెబినార్ మీకు ఇష్టం లేక జాయిన్ అవ్వలేదా. సో రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంది నా మైండ్. సో దానికి సమాధానం నేనైతే కాదు చెప్పేది, మీరే చెప్పాలి. సో మీరెందుకు, మీకు ఏం కావాలి? వీడియోస్ వ్యూస్ అయితే ఉంటున్నాయి, బుకింగ్స్ లేవు. సో జస్ట్ క్లిక్ స్క్రోల్ చేసేయటమే. మీకు యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ కావాలి, రిజల్ట్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో చాలా ఉంది. నాలాంటి వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ఎంతో కంటెంట్ ఈ విషయాల మీద ఆల్రెడీ చేసేసే ఉన్నారు. సో మీరు అదంతా యూజ్ చేసేసుకున్నారా? ఇన్ఫర్మేషన్ మీకు డబ్బులు పెట్టడం ఎందుకు? ఏం చెప్తారు? ఆల్రెడీ అంతా గూగుల్లోనే ఉంది. తెలుసుకునేది ఏముంది? 10th 12th ఇప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? తెలుసుకోవాల్సిన అవసరం ఏంది? ఇంకా చాలా టైం ఉంది. అసలు దానికి టైం వేస్ట్ చేయాలా, డబ్బులు వేస్ట్ చేయాలా అని రకరకాల ఎనాలిసిస్ అన్నమాట. సో మీరు చెప్పండి, మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? బిగినింగ్లోనా, అంతా అయిపోయిన తర్వాత అసలు తీసుకోరా, లేదా ఆల్రెడీ మీకు అంతా విషయాలు తెలుసా? సో మీ ఒపీనియన్స్, ఎందుకంటే మీ ఒపీనియన్ లేకుండా నేనేదో అనుకొని చేసేసుకుంటే యూజ్ ఏమీ లేదు. సో మీకు అసలు ఎక్కడ అవసరం ఉంది, ఎప్పుడు అవసరం ఉంది, ఎలాంటి విషయాల్లో అవసరం ఉంది అని ఈ సంవత్సరం నేర్చుకొని అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా మీకు ఇంకా దగ్గరగా అవ్వాలి, మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకు రావాలి, ఎక్కువ మంది స్టూడెంట్కి హెల్ప్ చేయాలి.
మరి హెల్ప్ చేయండి, ఫ్రీగా ఇవ్వండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అదైతే నేను ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను. సో నేను నేర్చుకున్న గుణపాఠం అయితే ఫ్రీకి అనేది వాల్యూ లేదు.